సంఖ్యాశాస్త్రం, దీనికి శాస్త్రీయత ఉందా? ప్రజల నమ్మకాన్ని సంఖ్యాశాస్త్రం పేరుతో సొమ్ము చేసుకోవడాన్ని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఏమంటున్నారో చూద్దాం. సంఖ్యాశాస్త్రం పేరుతో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మీ పేరుని ఇంగ్లీష్లో రాయమంటారు. రాసిన తర్వాత ఇంగ్లీష్ అక్షరాలకి సంఖ్య విలువ ఇస్తారు. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 ఇట్లా విలువలు ఇస్తారు. ఈ అన్ని సంఖ్యలను కూడిన తర్వాత ఓ పెద్ద సంఖ్య వచ్చిందనుకోండి, వాటిని మళ్ళీ కూడతారు. ఫైనల్గా 9 లోపల ఆ సంఖ్య వచ్చేటట్టు చేసి ఒక్కో సంఖ్యకు ఒక విలువ ఉందని చెప్పని పుస్తకాల్లో రాసిన దాని ప్రకారం మీ సంఖ్య ఫలానా 9 అని వచ్చింది లేదా 8 అని వచ్చింది, కాబట్టి మీ జీవితం ఇలా ఉండబోతుంది, మీ జీవితం ఇలా ఉంది అని చెప్పడం అనే దాన్ని సంఖ్యాశాస్త్రం అంటారు. తెలుగులో ఉన్న అక్షరాలకి మరి ఏ విధంగా సంఖ్యలు ఎట్లు ఇస్తారో నాకైతే తెలియదు. ఆ అంటే 1, ఆ అంటే 2, ఈ అంటే 3 అట్లా ఇవ్వచ్చు, కరెక్టే. కానీ గుణింతాల దగ్గరకు వచ్చినప్పుడు కకాకి కుకు కుకు ఇట్లన్నీ ఉన్నాయి కదా, మొత్తం 600 అక్షరాలు అవుతాయి. 600 అంకెలు ఇవ్వాలి. ఆ ప్రకారం అదైన తర్వాత వాటన్నిటిని కూడాలి, మరలా తిరిగి కూడాలి, మరలా కూడాలి, ఆ పైన 9 లోపు తయారు చేయాలి. ఆ సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పాలి. ఈ గొడవంతా ఏంటంటే సంఖ్య ఫలానా సంఖ్య మంచిదని, ఫలానా సంఖ్య పనికిమాలందని ఆ నమ్మకాలని ఈ సంఖ్యాశాస్త్రం చెప్తా ఉంది. ఇందులో ఏ సంఖ్య మంచిది, ఏ సంఖ్య మంచిది కాదని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి, దాన్ని అనుకున్న సైన్స్ ఏంటి, అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరి లెక్కలు అన్ని సంఖ్యలు వాడుకోవాల్సిందే కదా. ఒక సంఖ్య ఎక్కువ తక్కువ దానికి విలువలు మనం ఎట్లా ఆపాదించగలుగుతాం, దానివల్ల మంచి చెడు జరుగుతుందని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇవన్నిటికీ కూడా ఎక్కడ ఎటువంటి శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారణ అయినటువంటి విషయాలు ఏమి ఉండవు. దీన్ని నమ్మకాల కింద తీసుకుని జనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎంతో సమయం వృధా చేసుకుంటున్నారు. ఈ రకమైన సంఖ్యాశాస్త్రానికి ఎటువంటి ఆధారము, శాస్త్రీయమైన ఆధారం లేని కారణంగా దీన్ని జీవితాన్ని మార్పు చేస్తారని నమ్మడం సరైనది కాదనేది జన విజ్ఞానికి భావిస్తుంది.